ధర్మగంట వార్తలకు స్వాగతం. నేను ప్రియ. నల్గొండ సీఎం సభపై అసత్య ప్రచారం. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత. నల్గొండలో సీఎం రేవంత్ సభ విజయాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు అని డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆరోపించారు. జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న అభివృద్ధి జరిగింది అని పేర్కొంటూ విమర్శలు చేసే నేతలు బహిరంగ చర్చకు రావాలి అని సవాల్ విసిరారు. 2029 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండలో 12కి 12 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఒకటండి, ఈ జిల్లా పార్టీ చీఫ్ నేను. ఈ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు వారు వచ్చినా, పీసీసీ అధ్యక్షులు వచ్చినా ఇది దేవుని పెళ్ళి. ఎవరు పిలిచినా పిలవకున్నా పోతా. ఇందులో ఎవరేమో నాకు ఇంటికి వచ్చి కుడుకలు బెల్లాలు పెట్టి బొట్టు పెడితే నేను సంతోషపడి ఇయ్యకపోతే బాధపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే శ్రీరాముల గుడిలో పెళ్లి జరుగుతున్నప్పుడు అందరూ పోవలసినటువంటి అవసరం ఉంది. ఇంకో పెళ్లి ఏంటంటే ఆ రాముల వారి పెళ్లి చేసేటువంటి బాబానాయననే నేను. మళ్ళీ నాకేంది ఆహ్వానం? కాబట్టి నాకు ఎవరేం ఆహ్వానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పప్పు బిల్లాలని తీసుకుపోయి పెట్టించి పుస్తకట్టించేదే నేను కదా. కాబట్టి డెఫినెట్గా నేను పెద్ద బాబాన్ని, నా పెద్ద బాబా నాకు ఆహ్వానాలు ఏం ప్రత్యేకంగా ఉండవు. ఆహ్వానాలు అనేవి ఎట్టుంటాయి అంటే పెళ్లిళ్ళకు ఊళ్ళల్లో పెడితే కార్డులు తీసుకుపోయి ఇస్తారు. ఇది దేవుని పెళ్ళి, శ్రీరామనవమికి నేనే పెద్ద బాబానని నేనే పుస్తకట్టియాలి కదా సీతమ్మ వారికి. కాబట్టి నేనే పోయినా. తప్పకుండా ఆహ్వానాల గురించి బాధపడి ఆగుతోని కాదు, దేవుని కళ్యాణం చేయవలసిన వాడిని. ఈ జిల్లా సారథ్యం నా నాయకత్వంలో ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏది మనసులో వారికి ఏ భావన ఉండవచ్చు, కానీ మేము మాత్రం స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సుశిక్తులైన కార్యకర్తలం. ఒకవేళ పోయినా మీరేదో భావించి అడ్డుకుంటారు అనేటువంటి భావన ఉండవచ్చు. అటువంటిది ఏమి ఉండదు. డెఫినెట్గా ఈ జిల్లాకు చీఫ్ని 100% నా నాయకత్వంలోనే 2029 ఎన్నికలు వస్తాయి. నా నాయకత్వంలోనే బీఫామ్స్ వస్తాయి. నా నాయకత్వంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ అన్నీ కూడా కైవసం చేసుకొని ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇస్తాం. లేదు, అంతేకాదు మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఏదో గొప్పలు చెప్పుకుంటా ఉన్నారో, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, నియామకాలు చక్కగా లేవు, అవుట్సోర్సింగ్లో మొత్తం వారి కాలంలో దోపిడీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే నల్గొండ జిల్లా ప్రజల్ని వంచినటువంటి బీఆర్ఎస్ ఈనాడు మరి మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీకి నల్గొండ జిల్లాలో ఒక్క సీటు రాదు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఉందా అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ప్రజల కన్నీళ్లు దూర్చడానికి ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులని 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి రేపు రైతులను రాజు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఇది రైతు ప్రభుత్వంగా, రైతులకు వెన్నుదన్నుగా నిలబడేటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేకాదు ఇవాళ అణగారిన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చి బలహీన వర్గాలను తలెత్తుకునే విధంగా ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఇవాళ గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతుంది? అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి ఈ దేశంలో అణగారిన వర్గాల వైపు నిలబడ్డటువంటి ముఖ్యమంత్రి, దళిత బహుజనుల యొక్క ఆత్మ బంధువుగా, అభినవ్ అంబేద్కర్గా ఈనాడు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. వీటినన్నిటిని కూడా ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ